బడ్జెట్ 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 నిన్నటి నుంచి ఈ బడ్జెట్ గోలేంటో నాకొక్క ముక్క అర్థం కాదు. దీనివల్ల నాకేంటి ఉపయోగం అని అనుకోకు. ఒక సగటు భారతీయుడిగా నువ్వు కూడా బడ్జెట్ గురించి తెలుసుకోవాలి. అది నీ బాధ్యత. సాధారణ ప్రజలకు ధరలు పెరుగుతాయో తగ్గుతాయో, ఉద్యోగులకు పన్ను ఆదా పరిమితిని పెంచారా, రాయితీలు ఏమాత్రం ఇచ్చారు, ఈసారి ఇంటి రుణం దొరుకుతుందా, రుణమాఫీ ఉందా, ఏ శాఖకు ఎంత కేటాయించారు, కాసు బంగారం కొనుక్కోగలమా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున నువ్వు తెచ్చే పాల ప్యాకెట్ నుంచి రాత్రి తిన్న తర్వాత వేసుకునే కిళ్ళీ వరకు అన్నీ ఈ బడ్జెట్ తోనే ముడిపడి ఉంటాయి. నువ్వు నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా, నీకు అంత ఆదాయం లేకపోయినా, నువ్వు కొనే ప్రతి వస్తువు మీద, నువ్వు వాడుకునే ప్రతి సర్వీస్ మీద గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా ట్యాక్స్ వసూలు చేస్తుంది. మరి నువ్వు ట్యాక్స్ కడుతున్నప్పుడు దానిని గవర్నమెంట్ ఎలా ఉపయోగిస్తోంది అనేది తెలుసుకోవాలి కదా. నువ్వు కడుతున్న ప్రతి రూపాయికి నీకు ఎంత లాభం వస్తుంది అనేది అంచనా వేసుకోవాలి కదా. అన్నట్టు నువ్వు కడుతున్న రూపాయి నీకొచ్చే లాభం అంటే గుర్తొచ్చింది. అసలు సెంట్రల్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ నీ బడ్జెట్ ఏంటి గురు? సంపాదించడం, ఖర్చు పెట్టడమేనా? ఏమైనా వెనకేస్తున్నావా లేదా? ఉన్నది ఒకటే లైఫ్. చిల్ గా ఉండాలంటూ రేపటి సంగతి మర్చిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేసావనుకో, కష్టం వస్తే ఏ దిక్కు కనిపించక సతమతమవుతావు. అలా కాకుండా రూపాయి రూపాయి పోగేసుకుని కోరికల్ని చంపుకుంటే జీవితాంతం అసలు ఎంజాయ్ చేయలేవు. కాబట్టి అలా కాకుండా నీ బడ్జెట్ మీద నువ్వు క్లారిటీతో ఉండు. ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత సేవ్ చేస్తున్నావు అనే వాటి విషయాల్లో చాలా క్లారిటీగా ఉండాలి. అప్పుడే జీవితంలో అన్నీ సజావుగా సాగుతాయి. సో మొత్తంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, సంపాదించు, ఖర్చు పెట్టు, సేవ్ చేసుకో.